స్వామి పుష్కరిణి మహాత్మ్యం. వెంకటేశ్వర స్వామి మందిరం ప్రక్కన వరాహ స్వామి మందిరానికి ఎదురుగా ఉన్న కోనేరును స్వామి పుష్కరిణి అని అంటారు. స్వామి పుష్కరిణి యొక్క విస్తీర్ణం 1.5 ఎకరం ఉంటుంది. వైకుంఠ ఏకాదశి రోజు సమస్త తీర్థాలు వచ్చి ఈ పుష్కరిణిలో కలుస్తాయి గనుక ఈ పుష్కరిణికి ముక్కోటి తీర్థం అని పేరు వచ్చెను. పుష్కరిణులన్నింటికీ ఈ పుష్కరిణి స్వామి వంటిది కనుక స్వామి పుష్కరిణి అని కూడా పేరు వచ్చెను. సరస్వతీదేవి బ్రహ్మాండ పురాణం నుండి. బ్రహ్మదేవుని యొక్క భార్య సరస్వతీదేవి నదులన్నింటిలో గొప్ప నదిగా ఉండాలని సరస్వతి నదిగా అవతరించేను. సరస్వతి నది తీరానికి ఒకసారి పులస్త్య ముని వచ్చి తపస్సు చేయుచుండెను. పులస్త్య ముని తనకు కుమారుడు గనుక సరస్వతీదేవి ఆయన వద్దకు వచ్చి పూజించలేదు. సరస్వతీదేవి తనను పూజించకపోవడం అవమానంగా భావించిన పులస్త్య ముని సరస్వతీదేవిని, మీరు ఏ కోరికతో నదిగా అవతరించారో ఆ కోరిక నెరవేరదు. విష్ణు పాదాల నుండి ఉద్భవించిన గంగా నదికి ఆ కీర్తి వచ్చును అని శపించెను. సరస్వతీదేవి అందుకు ప్రతిగా పులస్త్య మునితో, నీవు నన్ను నిష్కారణంగా శపించావు. కనుక నేటి నుండి నీ వంశంలో అందరూ రాక్షసులు జన్మిస్తారు అని ప్రతిశాపమిచ్చెను. అంతట పులస్త్య ముని తన తప్పును తెలుసుకొని క్షమించమని ప్రార్థించి శాపవిమోచనం తెలుపమని అడుగగా సరస్వతీదేవి, నీ వంశంలో విభీషణుడు అనే విష్ణుభక్తుడు జన్మించి నీ కీర్తిని పెంచును అని దీవించింది. తరువాత సరస్వతీదేవి నదులన్నింటిలో గొప్ప నదిగా ప్రసిద్ధిని పొందాలని నారాయణుని కొరకు తపస్సు చేసేను. నారాయణుడు దర్శనమిచ్చి సరస్వతీదేవితో, పులస్త్య ముని శాపాన్ని నేను తీసివేయలేను. అదే సమయంలో నీవు కోరిన వరాన్ని కూడా తిరస్కరించలేను అని తెలిపి, పులస్త్య ముని శాపం నదులకు వర్తిస్తుంది, తీర్థాలకు కాదు. అందువలన నీవు వెంకటాచలంలో పుష్కరిణిగా అవతరించుము. నేను కలియుగంలో ఆ పుష్కరిణి తీరంలో వెంకటేశ్వర స్వామిగా వెలుస్తాను. 33,50,00,000 తీర్థాలు నా దర్శనానికి వచ్చి నీలో స్నానం చేసి నిన్ను స్తుతిస్తాయి. ఆ విధంగా నీవు సమస్త తీర్థాలలో ఉన్నతమైన తీర్థంగా ప్రసిద్ధి చెందుతావు అని వరాన్ని ఇచ్చెను. సరస్వతీదేవి నారాయణుడు తెలిపిన విధంగా తీర్థంగా మారిపోయేను. ఆ తీర్థానికే స్వామి పుష్కరిణి అని పేరు వచ్చెను. స్కందపురాణం నుండి కశ్యపుని చరిత్ర. పాండవుల వారసుడైన పరీక్షిన్మహారాజు ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలిస్తుండెను. ఒకరోజు జంతువులను వేటాడే క్రమంలో ఒక జింకను వెంబడిస్తూ ఆయన శమీక ముని ఆశ్రమానికి వెళ్ళెను. పరీక్షిన్మహారాజు శమీక మునికి ప్రణామాలు చేసి, ఇటుగా జింక వచ్చినదా స్వామి అని అడిగెను. శమీక ముని ధ్యానంలో ఉన్నందువలన సమాధానం ఇవ్వలేదు. పరీక్షిన్మహారాజు ఆకలిదప్పులతో ఉన్న కారణంగా అడిగిన ప్రశ్నకు బదులు ఇవ్వలేదనే విసుగుతో ప్రక్కనే చనిపోయి ఉన్న పామును తన బాణంతో తీసి శమీక ముని మెడలో వేసి వెళ్ళేను. జరిగిన విషయానికి తెలిసిన శమీక ముని యొక్క కుమారుడైన శృంగి పరీక్షిన్మహారాజు 7 రోజులలో తక్షకుడు అనే పాము కాటుతో మరణించుగాక అని శపించెను. ఈ విషయానికి తెలిసిన ధన్వంతరి యొక్క శిష్యుడైన కశ్యపుడు పరీక్షిన్మహారాజును బ్రతికించడానికి వెళ్ళుచుండెను. ఈ సంగతి తెలుసుకున్న తక్షకుడు అతనికి ఎదురు వెళ్ళి, పరీక్షిన్మహారాజు ఇచ్చే ధనాన్ని నేనే నీకు ఇస్తాను అని ఆశ చూపి ధనాన్ని ఇచ్చి కశ్యపుని దారి మళ్లించెను. తరువాత తక్షకుడు పరీక్షిన్మహారాజును కాటు వేసి సంహరించేను. పరీక్షిన్మహారాజును కాపాడనందుకు బంధువులు, బ్రాహ్మణులు, మిత్రులు అందరూ కశ్యపుని నిందించారు. కశ్యపుడు ఆ నిందలను భరించలేక శాకల్య ముని వద్దకు వెళ్లి జరిగినది తెలిపెను. శాకల్య ముని కశ్యపునితో, గొప్ప కృష్ణ భక్తుడు మరియు ధర్మాత్ముడైన పరీక్షిన్మహారాజును కాపాడే శక్తి నీకు ఉన్నా నీవు రక్షించలేదు. వైద్యుడు రోగికి మరణించే సమయం వరకు వైద్యాన్ని అందించి రోగిని రక్షించడానికి ప్రయత్నించాలి. ధనాశతో క్రోధంతో అసూయతో రోగికి వైద్యం అందించనట్లయితే ఆ వైద్యునికి బ్రహ్మహత్య పాతకం వంటి పాపాలు సంక్రమిస్తాయి. నీవు పరీక్షిన్మహారాజును రక్షించే శక్తి ఉన్నా ధనంపై ఆశతో అతనిని రక్షించని కారణంగా నీకు పాపం సంక్రమించింది అని తెలిపెను. కశ్యపుడు తన పాపానికి నివృత్తి మార్గం తెలుపమని అర్థించగా శాకల్య ముని, సువర్ణముఖారీ నదీతీరంలో వెంకటాచల పర్వతం మీద ఉన్న స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తే నీ పాపం నశిస్తుంది అని తెలిపెను. కశ్యపుడు అలాగే చేసి తన పాపం నుండి విముక్తుడయ్యాడు. ధర్మగుప్తుని కథ. చంద్రవంశంలోని నంద అనే రాజు తన కుమారుడైన ధర్మగుప్తునికి రాజ్యాన్ని అప్పగించి తపస్సుకై అడవులకు వెళ్ళెను. ధర్మగుప్తుడు ఒకరోజు వేటకై అడవికి వెళ్ళగా చీకటి పడడంతో ఒక చెట్టుపైకి ఎక్కాడు.
అప్పటికే చెట్టుపై ఒక ఎలుగుబంటి ఉండడంతో తన ప్రాణాలను కాపాడుకోవడానికి అతడు చెట్టు క్రిందకి దిగుతూ ఉండగా అదే సమయంలో చెట్టు క్రిందకి ఒక సింహం వచ్చెను. భయపడుతున్న ధర్మగుప్తునితో ఎలుగుబంటి, భయపడకు, నేను నిన్ను తినను, కాపాడతాను. భయపడవద్దు అని ధైర్యం తెలిపి, నీవు నా తొడ మీద అర్ధరాత్రి వరకు నిద్రించు, నీవు లేచాక నీ తొడ మీద నేను నిద్రిస్తాను అని పలికింది. ధర్మగుప్తుడు అందుకు అంగీకరించి అలాగే నిద్రించాడు. ఆ సమయంలో సింహం ఎలుగుబంటితో, ఈ రాజు మన ఇద్దరికీ శత్రువే గనుక రాజును కిందికి త్రోసివేస్తే నేను తిని వెళ్ళిపోతాను అనేను. ఎలుగుబంటి సింహంతో, నమ్మిన మిత్రుడిని మోసంచేసిన పాపం 10,000 యజ్ఞాలు చేసినా నశించదని శాస్త్రవచనం. కనుక నేను రాజును మోసం చేయలేను అని తెలిపెను. కొంతసేపటికి రాజు నిద్ర లేచాక రాజు తొడ మీద ఎలుగుబంటి నిద్రించింది. అప్పుడు సింహం రాజుతో, నీవు ఎలుగుబంటిని త్రోసివేసినట్లయితే నేను ఎలుగుబంటిని తిని నిన్ను వదిలేస్తాను అనేను. రాజు సింహం తెలిపినట్లే ఎలుగుబంటిని త్రోసివేయగా చెట్ల కొమ్మలను పట్టుకొని తన ప్రాణాలను రక్షించుకొన్న ఎలుగుబంటి రాజుతో, ఓ రాజా! భృగువంశంలో జన్మించిన ధ్యాననిష్ఠ అనే బ్రాహ్మణుడనైన నేను ఇచ్ఛానుసారం ఇతర జీవుల రూపాలను ధరిస్తూ ఉంటాను. నన్ను మోసగించిన కారణంగా నీవు పిచ్చివాడివి కాగలవు అని శపించింది. తరువాత సింహంతో, యక్షుడవైన నీవు ఒకసారి భార్యతో వనంలో నగ్నంగా విహరిస్తూ గౌతమ ముని ఆశ్రమంలోనికి వెళ్ళావు. గౌతమ ముని, నీవు యక్షుడవై ఉండి కూడా జంతువువలె నగ్నంగా తిరుగుతున్నావు కనుక సింహం వలె మారిపో అని శపించాడని తెలిపెను. ఈ వృత్తాంతం వినగానే సింహానికి శాపవిమోచనం కలిగి యక్షునిగా మారిపోయేను. యక్షుడు ఎలుగుబంటితో, మీరు నిజం తెలిపినారు. గౌతమ ముని నన్ను శపించినప్పుడు శాప విమోచనం గురించి నేను ప్రార్థించగా గౌతమ ముని ఒక ఎలుగుబంటి నీ పూర్వజన్మ వృత్తాంతం తెలిపినప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుంది అని తెలిపెను. ఈనాటికి మీ దయవలన నాకు శాపం విమోచనం కలిగింది అని యక్షుడు పలికి ఎలుగుబంటికి ప్రణామాలు చేసి తన లోకానికి వెళ్ళిపోయెను. ధర్మగుప్తుడు పిచ్చివాడై రాజ్యంలో తిరుగుచుండగా మంత్రులు ధర్మగుప్తుని అడవికి తీసుకువెళ్లి నందునితో, నీ కుమారుడైన ధర్మగుప్తుడు పిచ్చివాడయ్యాడు అని తెలిపారు. నందుడు తన కుమారుడిని జైమిని ముని వద్దకు తీసుకువెళ్లి అతను పిచ్చివాడైన కారణమును తెలుపమని అర్థించెను. జైమిని ముని జరిగినదంతా వివరించారు. నందుడు జైమిని మునితో తన కుమారుడు చేసిన పాపం మరియు ఎలుగుబంటి శాపం తొలగే మార్గాన్ని తెలుపమని ప్రార్థించేను. జైమిని ముని, వెంకటాచలం అనే పర్వతంపై గల స్వామి పుష్కరిణిలో నీ కుమారుడిని స్నానం చేయిస్తే అతడు చేసిన పాపం నుండి మరియు ఎలుగుబంటి శాపం నుండి విముక్తుడు అవుతాడు అని తెలిపెను. నందుడు జైమిని ముని తెలిపినట్లే తన కుమారుణ్ణి స్వామి పుష్కరిణిలో స్నానం చేయించి పాపం మరియు శాపం నుండి విముక్తిని కలిగించాడు. సుమతి కథ. మహారాష్ట్ర దేశంలో సుమతి అనే ఒక బ్రాహ్మణుడు దుర్మార్గుల సాంగత్యం వలన వేశ్యతో జీవిస్తూ సురాపానం మరియు దొంగతనాలు చేస్తూ కాలాన్ని గడుపుతూ ఉండెను. ఒకరోజు సుమతి ధనం కోసం దొంగతనానికి వెళ్లి ఒక బ్రాహ్మణుని సంహరించిన కారణంగా అతనికి బ్రహ్మహత్య పాతకం సంక్రమించింది. తన దీనస్థితిని సుమతి తన తండ్రి అయిన యజ్ఞదేవునికి తెలుపగా ఆయన తన కుమారుడిని దుర్వాస ముని వద్దకు తీసుకువెళ్లి సుమతి చేసిన పాపాల నుండి ముక్తిని కలిగించమని ప్రార్థించెను. దుర్వాస ముని, వెంకటాచల పర్వతం మీద ఉన్న స్వామి పుష్కరిణిలో స్నానం చేయించండి అనేను. యజ్ఞదేవుడు ఆ విధంగా చేసి తన కుమారుడిని బ్రహ్మహత్య పాపం నుండి విముక్తుని చేసెను.